వానగొడితే నీళ్ళు పోతాయి కదా, నీళ్ళు పోతాయి అంటే పోయిన చెప్తారు. అంటే మీరు ఏం మాది పెంబర్ది. ఇక వెంకటసాయి పెట్రోల్ బంక్, ఇండియన్ పెట్రోల్ బంక్లోకి వచ్చినాము. 300 పోయించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఆగిపోయిన బండి ఇక్కడ 1/2 కిలోమీటర్ పోగానే ఆ బండి అయిపోయింది. ఏంటి అని చెక్ చూస్తే పెట్రోల్కి వెళ్ళి నీళ్ళు వెళ్ళినాయి. ఏంది ఇదేంది పద్ధతి, నీళ్ళు ఎట్లెక్కడ వచ్చినాయి, అక్కడ ఆగిపోయిన బండి అక్కడ ఆగిన బండి ఇక్కడ ఎట్లా అయింది అని అంటే బంకు మాకు సంబంధం లేదని చెప్పేసి అని అంటున్నాను. చూడండి పెట్రోల్, నీళ్ళు, వాటర్, కొన్ని వాటర్ కూడా అక్కడ వేరే డిస్ప్లే గ్లాస్లో పట్టి చూసినాం కూడా, అలా కూడా వాటర్ వెళ్ళినాయి. వీళ్ళు ఏమంటారు, బంకోలు మాకు సంబంధం లేదు, కేసు పెట్టుకోపో, వీళ్ళు ధర్నా చేయని అంటారు. బండి ఖరాబ్ అయినా మాకు సంబంధం లేదంటారు. అది బండి బాధించాలా మా డిమాండ్. ఇట్లా ఎవరికి, ఏ వ్యక్తులకైనా, ఎంతమందికైనా ఇట్లా ఎన్నిసార్లు జరుగుతుందో ఏం కథనో మాకు తెలియదు. ఇట్లా ఎవరికి జరగొద్దని మేము డైరెక్ట్ తీసుకొచ్చి చూపించి మీడియా చెప్తున్నాం. జరిపి బంకులు సీన్ చేయాలని కోరుతున్నాం. మేము పెంబర్తి నుంచి వచ్చినాం. పెంబర్తి నుంచి వచ్చినప్పుడు వాటర్ కిందకి ఉంటే అక్కడనే బండి అయిపోవాలి. ఇక్కడికి వచ్చినాక ఈ బంకులో తీర్చుకున్నాక కొంచెం ముందర పోయినాక ఈ బండి ఎట్లా అయిపోతుంది? ఇది వాటర్ కదా అన్న? ఏమని అంటే విత్తనాల గురించి చెప్తుండేది. విత్తనాల గురించి, విత్తనాలల్లో వస్తాయి నీళ్ళు, అయితే కొన్ని బండిలో నీళ్ళు కలిసిన, ఒక సుక్క కలిసిన మొత్తం వాటర్ అవుతుంది అని చెప్తాను నేను. బంగోలో వాటర్ అవుతుంది అని చెప్తాను. ఇది వాటర్ ఎట్లా అవుతుంది? ఈ బంక్ వాటర్ ఇవి ఉన్నాయా దుక్కులేదు ఎందుకు? మీది ఎవరు అన్న? మాది పెంబర్తి అన్న. పెంబర్తి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చినాం. పెట్రోల్ పోసుకొని కొద్దిగా 1 కిలోమీటర్ దూరం పోగాల బండి అయిపోయింది. బండి ఎందుకు అయిపోయిందని చెప్పేసి పైపు చెత్తగిలాడుతుందని పైపు వీకి చూస్తే వాటర్ వెళ్ళినాయి. వాటర్ ఎందుకు వెళ్ళినాయి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి బంకులకు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఆగిపోయింది. ఇక్కడికి వచ్చినాక ఎందుకు అయిపోయినా అని ఇక్కడికి వచ్చి అడిగితే ఇందులో ఏదో విత్తనాలు కలుస్తాయి, విత్తనాలు కలిసినప్పుడు కొన్ని వాటర్ అయితే అంట, ఆ పెట్రోల్ వాటర్ అయ్యి ఇట్లుంటుంది అని చెప్పాడు. ఈ వాటర్ అది ఎక్కడో మీది వాటర్ కలిసి మీది ఎక్కడో అయిందని చెప్తే, ఎక్కడో అయితే మాది అక్కడనే అయిపోవాలి బండి. నీ దగ్గర పోసుకున్నాక 1 కిలోమీటర్ ఓ ముందుకు ఎందుకు అయిపోతాయి? రోజు పోసుకుంటే ఉన్నాం కదా, మరి ఏ రోజు కాలేదు కదా, ఈ రోజు ఎందుకు అయినది? ఏ రోజైనా అయితే ఈ మాట మీ దగ్గర రాబోదు. మరి అదే నా ఇంతమందికి మేము ఇప్పుడు మీ అయితే కొత్త కొనుక్కొని కొత్త షోరూమ్ అనేది రాలేగా, ఎక్కడో పట్టించుకొని ఎక్కడో నడిపి ఇక్కడ వచ్చింది కదా. నేను బంకులో ఓడించుకొని కూడా 15 నిమిషాలు కూడా కాలేదు, నేను పోసుకొని కాలే. నా బండి కొనబట్టి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఇంతవరకు ఎప్పుడు కాలే. ఇప్పుడే అయినది నా బండి. ముగ్గురు 3 పల్సర్లు ఉన్నాయి. మా బండ్లు ఎన్నడూ కాదు. నీ బండి ఇప్పుడు ఎందుకు ఒక్కడ ఆలోచించాలి.